సాగిపోయిన చెవి తమ్మెలు సరిచేయించుకోవడం, ఇవి మేము చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. డైలీ 2-3 కూడా చేస్తూ ఉంటాము. దీనిలో సాధారణంగా చాలామంది క్లయింట్స్ అడిగేది ఏమిటి అంటే, మేడం మీరు గమ్ముతో క్లోజ్ చేస్తారా లేకపోతే సూచర్స్తో క్లోజ్ చేస్తారా అని అడుగుతూ ఉంటారు. ఈ గమ్తో క్లోజ్ చేయడము, సూచర్తో క్లోజ్ చేయడము అనేది 2 డిఫరెంట్ టెక్నిక్స్. మెయిన్గా ఈ ఆల్రెడీ సాగిపోయిన హోల్ ఏదైతే ఉందో దాన్ని ట్రిమ్ చేయడంలో చాలా మంచి టెక్నిక్ ఉపయోగించాలి. అది కొంచెం మంచి ప్లాస్టిక్ సర్జన్ సెంటర్స్లోనే వాళ్ళు బాగా చేయగలుగుతారు. అంటే ఆల్రెడీ సాగిపోయిన హోల్ ఎడ్జెస్ ట్రిమ్ చేసి తర్వాత దాన్ని సూచర్తో కానీ గమ్ముతో కానీ అంటిస్తారనమాట. ఇక్కడ ఆ ట్రిమ్ చేసిన తర్వాత అది చాలా స్కిల్ఫుల్గా ఫైన్ లైన్ వచ్చేటట్లుగా ట్రిమ్ చేయాలి దాన్ని విత్ బ్లేడ్. అది సర్జన్స్ మాత్రమే చేయగలుగుతారు బాగా. ఇంకా ఈ గమ్తో అడ్వాంటేజెస్ ఏంటి అంటే, స్ట్రైట్గా చాలామందికి స్ట్రైట్ లైన్ క్లోజర్ సరిపోతుంది. ఆ స్ట్రైట్గా క్లోజ్ చేసినప్పుడు ఈ గమ్ముతో క్లోజ్ చేయడం అనేది చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. వితిన్ 1 minute అయిపోతుంది అనమాట. తర్వాత దీన్ని సూచర్స్ తీయాల్సిన అవసరం ఉండదు. 1 week 10 days తర్వాత దాని అంతటా అదే ఊడిపోతుంది. ఈస్థెటికల్కే కూడా బాగానే కనిపిస్తుంది ఆ లైన్ అనేది, ఈ సూచర్స్ కాకుండా గమ్ముతో చేసినప్పుడు. నెక్స్ట్ ఈ సూచర్స్ వేయడం అనేది కొంచెం లాంగర్ ప్రొసీజర్. ఓన్లీ సర్జన్స్, ఇయర్ లాబ్యూల్ రిపేర్లో కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సూచరింగ్ చేయగలరు. ఇంకొకటి ఏంటంటే, ఈ ఇయర్ లాబ్యూల్ రిపేర్లో 2 టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి స్ట్రైట్ లైన్ క్లోజరు, ఇంకొకటి ఏంటి ఫ్లాప్ టెక్నిక్ అని. ఈ ఫ్లాప్ టెక్నిక్లో ఏంటి అంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోల్ని చిన్నగా ఒక ఫ్లాప్ ద్వారా చేసి మిగిలింది క్లోజ్ చేస్తారనమాట. ఈ టెక్నిక్లో మీకు గమ్ యూస్ చేయడం అనేది వీలు పడదు. ఓన్లీ కంపల్సరీ సూచర్స్ ద్వారానే క్లోజ్ చేయాలి. కాబట్టి మీరు ఈ లాబ్యూల్ రిపేర్ చేయించుకోవడము, ఆ హోల్ అనేది సాగిపోయిన హోల్ని రిపేర్ చేయించుకోవడము అనేది మీరు కొంచెం అనుభవం ఉన్న డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు ఉన్న సెంటర్స్లో మీరు చేయించుకుంటే వాళ్ళు అప్పటికప్పుడు మీకు ఏ టెక్నిక్ అనేది ఉపయోగపడుతుంది అనే అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఏ టెక్నిక్ అయినా మీకు చేయగలుగుతారు. అదే మీరు బ్యూటీ పార్లర్స్లో అలాగే చేయించుకున్నారనుకోండి, వాళ్ళు ట్రిమ్మింగ్ చేయడానికి కూడా అంత బాగా చేయలేరు, వాళ్ళకి అనుభవం లేదు కాబట్టి. అలాగే ఒకవేళ సూచర్స్ వేయాల్సి వస్తే కూడా వాళ్ళు చేయడానికి వాళ్ళకి వీలు పడదనమాట. తర్వాత ఈ సర్జికల్ సెంటర్స్లో మీకు ఏ సెప్టిక్ ప్రికాషన్స్ అవన్నీ బాగా పాటిస్తారు కాబట్టి మీకు రిజల్ట్స్ అనేవి బాగా ఉంటాయి.